హలో వెల్కమ్ టు 10 Max. RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ డైరెక్టర్ కొరటాల తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునేందుకు కసితో తెరకెక్కించిన మూవీ. అందుకే దేవరాపై అందరిలోనూ ఇప్పుడు క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సినిమా ఏ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆ హైప్ ని ఇంకాస్త పెంచేందుకు దేవరా టీం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే దేవరా కోసం సూపర్ స్టార్ వస్తున్నాడంటున్నారు. తారక్ మూవీ వస్తుందంటే మాస్ ఆడియన్స్ కి ముక్క బిర్యానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్, ఇలా ఉంటుంది ఎంటర్టైన్మెంట్. అందుకే ఇప్పుడు దేవరా మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతోంది. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే కొరటాల టీం దేవరా ప్రమోషన్స్ ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసింది. ఇక దేవరా ప్రమోషన్స్ కి సంబంధించి వినిపిస్తున్న ఓ టాక్ ఇప్పుడు ఫ్యాన్స్ ని తెగ థ్రిల్ చేస్తోంది. సెప్టెంబర్ 22న జరగబోయే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై డైరెక్టర్ కొరటాల మహేష్ మధ్య డిస్కషన్స్ కూడా జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ వస్తే మూవీపై మరింత హైప్ క్రియేట్ అవుతుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారట ఇప్పుడు. ఇక దేవరా అంటే ఓన్లీ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ మాత్రమే కాదు, అందరివాడు అనేట్టుగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది మూవీ టీం. పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా మేకర్స్ పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నారు. తెలుగులో రకరకాల ఇంటర్వ్యూస్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇద్దరు హీరోలు కలిసి ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేశారు. RRR పాన్ ఇండియా మూవీనే, కానీ అందులో చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో దేవర సినిమానే ఎన్టీఆర్ కెరియర్ లో సోలో పాన్ ఇండియా మూవీ. అందుకే హిందీలో దేవర కోసం స్పెషల్ గా ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు మేకర్స్. బాలీవుడ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అంతేకాదు బాలీవుడ్ ప్రమోషన్స్ లో భాగంగానే ఎన్టీఆర్ తో డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇంటర్వ్యూని ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన గ్లింప్స్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ టైం ముంబైలోని సముద్రంలో సినిమా కటౌట్ ని ఏర్పాటు చేశారు. దాదర్ చౌపట్టి దగ్గర నీళ్లలో తేలే ఎన్టీఆర్ భారీ కటౌట్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. వినాయక నిమజ్జనానికి వచ్చే ప్రజలకు కనిపించేలా కటౌట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేవరా కటౌట్ కి సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి దేవరా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 27న సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందో చూడాలి. కోలీవుడ్ లో దళపతి రేంజే వేరు. విజయ్ సినిమా వస్తుందంటే తమిళనాడులో మహా మాస్ జాతర జరుగుతుంది. అభిమానం కట్టలు తెంచుకుంటుంది. వసూళ్ల సునామీ వస్తుంది. ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు విజయ్. ఇక రీసెంట్ గా గోట్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన దళపతి ఇప్పుడు తన 69వ సినిమాని పట్టాలెక్కించారు. అయితే పాలిటిక్స్ లోకి ఎంటర్ ఇస్తున్న విజయ్ కి ఇదే లాస్ట్ మూవీ అనే టాక్ నడుస్తోంది. మరి ఆ సంగతి ఏంటో చూసేద్దాం పదండి. సినిమాలకి శుభం పలికేసి పాలిటిక్స్ కి శ్రీకారం చుడుతున్న కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన లాస్ట్ సినిమా అప్డేట్ ఇచ్చేశారు. డైరెక్టర్ వినోద్ డైరెక్షన్ లో విజయ్ 69వ సినిమాని అనౌన్స్ చేసింది మూవీ టీం. సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ కి అప్డేట్ ఇచ్చారు. భగభగ మండుతున్న కాగడాని విజయ్ చేతిలో పట్టుకున్నట్టు పోస్టర్ ని చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. అంతేకాదు పోస్టర్ లో పైన రాసిన స్లోగన్ చూస్తుంటే విజయ్ తన లాస్ట్ మూవీతో పాలిటిక్స్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అరైవింగ్ సూన్, ప్రజాస్వామ్యాన్ని ముందుండి నడిపించేవాడు అని రాశారంటే పాలిటిక్స్ లో విజయ్ ఎజెండా ఏంటో సినిమాటిక్ గా చూపించబోతున్నారని అర్థమవుతోంది. విజయ్ ఫ్యాన్స్ అయితే అప్పుడే రకరకాలుగా ఊహించేసుకుంటున్నారట. తన లాస్ట్ మూవీతో వచ్చే తమిళనాడు ఎలక్షన్స్ లో మంచి మైలేజ్ ని సంపాదించుకునేందుకు దళపతి గట్టిగానే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే ఏడాది అక్టోబర్లో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేశారు. అంటే విజయ్ సినిమా దసరా బరిలో దిగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 ఫస్ట్ హాఫ్ లో జరగబోతున్నాయి. సో 2025 అక్టోబర్లో సినిమా రిలీజ్ అయితే ఆ తర్వాత 2 నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే పాలిటిక్స్ ని టార్గెట్ చేస్తూ తన పొలిటికల్ ఎజెండాని, తాను పాలిటిక్స్ లోకి వచ్చి ఏమేం చేయాలనుకుంటున్నాడో వాటన్నింటినీ తన చివరి సినిమాలో చూపించేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం దాని ఎఫెక్ట్ వెంటనే వచ్చే ఎలక్షన్స్ పై ఖచ్చితంగా ఉంటుందని దళపతి పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
నడుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు తన సినిమా కెరీర్ కి గ్రాండ్ ఎండింగ్ ఇవ్వడంతో పాటు పొలిటికల్ కెరియర్ కి మంచి ఓపెనింగ్ వచ్చేట్టు స్కెచ్ వేశాడు అనుకుంటున్నారు అందరూ. తన లాస్ట్ సినిమాకి సంబంధించి విజయ్ ప్రతి విషయంలోనూ పకడ్బందీగా డిసిషన్ తీసుకున్నట్టు అర్థమవుతోంది. ముఖ్యంగా డైరెక్టర్ హెచ్ వినోద్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు హెచ్ వినోద్. తన కెరియర్ లో 5 సినిమాలు చేస్తే అన్ని హిట్టే. గత ఏడాది అజిత్ హీరోగా హెచ్ వినోద్ తెరకెక్కించిన తునివు తమిళ్లో బ్లాక్ బస్టర్. తమిళ్లో హెచ్ వినోద్ తెరకెక్కించిన హిట్ మూవీస్ తెలుగులో బ్లఫ్ మాస్టర్, వకీల్ సాబ్ మూవీస్ గా రీమేక్ అయ్యాయి. కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్ కాకి మూవీ కూడా హెచ్ వినోద్ డైరెక్షన్ లోనే తెరకెక్కింది. సో అన్ని ఆలోచించే కెరియర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు దళపతి. 69వ సినిమాతో హిట్ కొట్టి సినిమాలకి గ్రాండ్ గా గుడ్ బై చెప్పేందుకు ప్లాన్ వేశాడు. అచ్చమైన తెలంగాణ ప్రేమ కథతో ఆడియన్స్ ని ఓసారి ఫిదా చేశారు. ఆ తర్వాత మరోసారి ఇంకో లవ్ స్టోరీతో ఇంప్రెస్ చేశారు. ఇక ఇప్పుడు ముచ్చటగా 3వ సినిమా చేయబోతున్నారట ఆ డైరెక్టర్, హీరోయిన్. అందులోనూ మరోసారి ఆ హీరోయిన్ నేచురల్ స్టార్ తో జోడీ కడుతోందట. అబ్బా, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు అని తికమక పడిపోతున్నారా? చూసేయండి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటుగా యూత్ కి కనెక్ట్ అయ్యేట్టు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ కథలన్నింటికీ దాదాపుగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. అందులో శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా మూవీ అయితే అదిరిపోయింది అంతే. ఆ తర్వాత ఇద్దరి కాంబోలో వచ్చిన మరో మూవీ లవ్ స్టోరీ కూడా ఆడియన్స్ ని బాగానే మెప్పించింది. ఇక ఇప్పుడు ముచ్చటగా 3వసారి శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్న సాయి పల్లవి అన్నీ కుదిరితే నెక్స్ట్ శేఖర్ కమ్ముల మూవీలో జాయిన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కుబేరా సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాని నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా నాని హిట్ 3 టీమ్ తో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో కాస్త టైం పట్టే ఛాన్స్ ఉందట. సో ఆ గ్యాప్ లో శేఖర్ కమ్ములతో సినిమా చేసేందుకు నాని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నానితో ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్న శేఖర్ కమ్ముల స్టోరీ రెడీ చేసి నానికి వినిపించేశాడని, కథ నచ్చేసి నాని వెంటనే ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసమే శేఖర్ కమ్ముల మరోసారి సాయి పల్లవిని తన హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారట. ఎలాగైతే శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందో, నాని సాయి పల్లవి జోడీ కూడా సిల్వర్ స్క్రీన్ పై ఇంతకు ముందే 2 సార్లు అదరగొట్టింది. నాని సాయి పల్లవి జంటగా వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్ మూవీస్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శ్యామ్ సింగరాయ్ లో నాని సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓవైపు శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ ఇదివరకే ఆడియన్స్ ని అలరించింది. ఇటు నాని సాయి పల్లవి కాంబో కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. అందుకే ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నారంటే అందరిలోనూ ఎప్పుడెప్పుడు మూవీ పట్టాలెక్కుతుందా అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరేమవుతుందో చూడాలి. ఏం చేస్తాం, కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా లక్ అస్సలు కలిసి రాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో దగ్గర తేడా కొడుతుంది. కష్టపడి పని చేసినా రిజల్ట్ మాత్రం 0 అవుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు కొంతమంది హీరోల పరిస్థితి ఇలాగే తయారైంది. మంచి డైరెక్టర్, స్టార్ కాస్టింగ్, మంచి బడ్జెట్, ఇలా ఎంత ఎఫర్ట్ పెట్టినా హిట్ మాత్రం పడటం లేదు. అన్ని బాగానే ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇలాగే ఉంది ఇప్పుడు టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని పరిస్థితి. రామ్ ఎంత కష్టపడినా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వెంటాడుతున్నాయి. రీసెంట్ గా రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన డబుల్ స్మార్ట్ కూడా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం రామ్ తన నెక్స్ట్ మూవీకి కాస్త గ్యాప్ తీసుకునే ఆలోచనల్లో ఉన్నాడట. నిజానికి ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడంతో డబుల్ స్మార్ట్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేశారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. హిట్ కొట్టి ఫుల్ స్వింగ్ లోకి వెళ్లిపోదామనుకుంటే రామ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత అంటే 4 ఏళ్ల నుంచి రామ్ కి సరైన హిట్ పడలేదు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. గతేడాది పక్కాగా హిట్ కొట్టాలనే కసితో బోయపాటి డైరెక్షన్ లో ఫుల్ లెంత్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద మూవీ చేశాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది. ఇలా వరుసగా 4 ఫ్లాప్లు పడడంతో ఇకపై రామ్ ఆచితూచి అడిగేసేందుకు నిర్ణయించుకున్నాడట. దాంతో తన నెక్స్ట్ మూవీ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి కానీ డెసిషన్ తీసుకోవద్దనే ఆలోచనకు వచ్చాడట. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కంప్లీట్ గా యాక్షన్ హీరోగా మారిపోయాడు. 5 ఏళ్ల నుంచి ఫ్లాప్లు పడుతున్న యాక్షన్ మూవీస్ ని ప్రిఫర్ చేస్తూ వచ్చాడు. నిజానికి రామ్ కెరియర్ లో ఉన్న హిట్ మూవీస్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమాలన్నీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే. అంటే పక్కింటి కుర్రాడిలా ఉండే రామ్ నే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడ్డట్టు తెలుస్తోంది. అలాంటి జానర్ ను వదిలేసి యాక్షన్ హీరో అవతారం ఎత్తడమే రామ్ కి పెద్దగా కలిసి రాలేదనే వాదన కూడా వినిపిస్తోంది. అందుకే ఇప్పటికైనా ఎనర్జెటిక్ హీరో మళ్లీ లవ్ ట్రాక్ పడితే బాగుంటుందేమో అనే టాక్ కూడా నడుస్తోంది. మరేం చేస్తాడో చూడాలి. కింగ్ తో సై అంటున్న ప్రిన్స్, ఈసారి డోస్ ఇంకాస్త పెంచుతున్న బోయపాటి బాలయ్య, మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్న సూర్య. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమాని కౌశిక్ తో వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడారు ఎన్టీఆర్. రీసెంట్ గా దేవర సినిమా చూసే వరకు తనను బ్రతికించమని తల్లిదండ్రులను కౌశిక్ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన ఎన్టీఆర్ కౌశిక్ ని వీడియో కాల్లో పలకరించాడు. అండగా ఉంటాను అని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చాడు. ఏపీలో దేవర సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 325 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 200 వరకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. సింహ, లెజెండ్, అఖండ మూవీస్ తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా బడ్జెట్ పెరిగినట్టు టాక్ నడుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. ఆ అంచనాల్ని రీచ్ అయ్యేందుకే బడ్జెట్ ని పెంచినట్టు ప్రచారం జరుగుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గా ఈ సినిమాలో భారీ బడ్జెట్ తో ఓ సాలిడ్ సీక్వెన్స్ ని మేకర్స్ పూర్తి చేశారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సారథ్యంలో 150 మంది ఫైటర్స్, 300 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఫైట్ సీన్ షూట్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా చేసిన మూవీ అమరన్. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ అక్టోబర్ 31న తెలుగులో రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టు మూవీ టీం ఓ వీడియో రిలీజ్ చేసి ఆడియన్స్ కి అప్డేట్ ఇచ్చింది. సినిమాకి వేరియేషన్ చూపిస్తున్న వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ మట్కా కోసం రకరకాల గెటప్స్ వేసినట్టు తెలుస్తోంది. మట్కాకి సంబంధించి ప్రస్తుతం భారీ సెట్స్ లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన వరుణ్ తేజ్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. భుజం మీద ఎర్ర తుండుతో అచ్చం పవన్ కళ్యాణ్ ని ఫాలో అయినట్టు తెలుస్తోంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్న మూవీ కింగ్. ఈ మూవీ 2026 మార్చి 19న రిలీజ్ కానుంది. మరోవైపు సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో రణబీర్ నటిస్తున్న లవ్ అండ్ వార్ మూవీని 2026 మార్చి 20న రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ తో బాలీవుడ్ ప్రిన్స్ రణబీర్ పోటీ పడడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.